పరిశుద్ధ నామములకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రాతకాలమున ముందుగా వచ్చిన బిడ్డలను యేసుక్రీస్తు నామములో ప్రాతకాల శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యెరెమీయా 33 వచనము మరలా చదువుకుందాము. యెరెమీయా 33 అధ్యాయము 3 వచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించినగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామముకు వేల కొలది స్తుతులు స్తోత్రాలయ్యా. రాత్రంతయ్యు నా తండ్రి నీ యొక్క కృపలో మమ్మల్ని నా తండ్రి భద్రపరిచి ఉదయాన్నే నా తండ్రి నూతన దినాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నా ప్రభు, నీ పక్షాన నిలబడిన నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నన్ను మునుగుపరచమని అడుగుతున్నాను. వచ్చిన బిడ్డలు నా తండ్రి వాక్యం వింటూ నా తండ్రి వాళ్ళ హృదయాల భద్రపరుచుకొని నీ సన్నిధిలో నా తండ్రి వారు నా ప్రభ వణుకుతో భయంతో నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ కూడిక ఆదరించి అంతము వరకు మీరే క్రమంగా జరిపించుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి అంశము ప్రార్థన. మనం ఈ లెంట్ డేస్లో ఉంటున్నాము. 11 రోజులు అయిపోయినాయి, ఇది 12వ రోజు. ఈ లెంట్ డేస్లో మనం పరిశీలన చేసుకొని మన జీవితాలను నూతనపరుచుకొని ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినాలన్నమాట. ఈ 40 దినాలు చాలా ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథంలో కూడా. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యకు ముందు 40 దినాలు ఆయన అరణ్యములోకి వెళ్ళి ఉపవాసముండ ప్రార్థన చేసి తన ఇహలోక పరిచర్యను ప్రారంభించాడు. అలాగే మోషే భక్తుడు కూడా 40 దినాలు ఆయన అరణ్యములు ఆయన ఉపవాసం ఉన్నాడు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది దైవజనులు భక్తులు ఈ 40 దినాలను ఆయన ప్రార్థనతోటి విజయాలను పొంది ఉన్నారు. అలాగే పరలోకమందలి 4 జీవులు 24 పెద్దలను ప్రభువును వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు అని కొనియాడుచున్నారు. అలాగే గత కాలము, ప్రస్తుత కాలము, భవిష్యత్ కాలము అందు 3 కాలములందును ఆయనే ప్రభు అయి ఉన్నాడు. నేడును ఆయన తన సింహాసనమునందు ఆసీనుడై ఉన్నాడు. నేడు సమస్తమును పరిపాలించుచున్నాడు. నేడును మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు దయచేయుటకు అద్భుతములు చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ప్రార్థించే బిడలంగా ఉండాలి. ఆయన దేవుడు దీర్ఘశాంతము కలవాడనమాట. ఈనాటి అంశము ప్రార్థించుకొని మనము ఏ అవసరతలో మనము దేవుని అడిగి మనం పొందుకునే బిడలంగా మనము ఉండాలి. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ఆయన ప్రార్థించాడు దేవుడికి. ఇస్సాకును పొందుకోవడానికి 25 సంవత్సరాలు కనిపెట్టాడు. ప్రార్థించాడు సంతానం లేనప్పుడు. ప్రభు సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందో అప్పుడు ఆయన సహాయం కూడా చేసే దేవుడు. ప్రభు అంటున్నాడు, నా కోసం కనిపెట్టండి, నా బలమైన చేతి క్రింద అణిగి ఉండండి అని చెప్తూ ఉన్నప్పుడు, కానీ ఆయన నేడు అద్భుతములు చేయ దేవుడని అందరూ విశ్వసించటం లేదు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్తుంటే ప్రార్థిస్తానంగానే దాన్ని నమ్మటం వల్ల హృదయాల్లో ప్రార్థించేవారముగా ఉంటున్నాం కాబట్టి అవన్నీ మనం పొందుకోలేకపోతున్నాము. విశ్వాసముతో ప్రార్థించినట్లయితే దేవుడు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆయన నేడు అద్భుతములు చేయు దేవుడు. కాబట్టి ప్రభు వద్ద ఎప్పటికప్పుడు ఏమీ మనం పొందలేకపోతున్నామంటే మనలో లోపం అన్నమాట. మనలో అవిశ్వాసం ఉన్నది కాబట్టి మనం ప్రార్థించి కూడా పొందలేకపోతున్నాము. ఇక్కడ యెషయా గ్రంథము 35 అధ్యాయము 38 వచనములో, యెషయా గ్రంథము 38 1వ వచనం నుంచి చూసినట్లయితే, ఇక్కడ ఆ దినాలలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని దగ్గరకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అతడు ఏం చేస్తాడంటే
తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధికి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క యెషయా వచ్చి చెప్పాడో, నువ్వు మరణమవుతావు, నువ్వు బ్రతకువు, నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు, అప్పుడు వెంటనే హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమని? అయ్యా, నీ సన్నిధిలో నేను యథార్థ హృదయుడినై నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి నేను ఏ విధంగా సమస్తము జరిగించానో కృపతోటి నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా అని ప్రార్థించినప్పుడు, అప్పుడు యెహోవా ప్రార్థన ఆలకించి ఆయన చెప్తున్నాడు, ఆయన ఏం సెలవిస్తున్నాడు యెహోవా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపంతో ప్రార్థించాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంకా ఆయుష్ 15 సంవత్సరములు పెంచాడు. తర్వాత ఆయుష్ ఇచ్చాడు. ఆ దినమే ఆ రోగము నుండి అతడు స్వస్థత పొందాడు. అది అద్భుతమా కాదా? అవునా కాదా? అద్భుతములు చేయు దేవుడు మన దేవుడు. అలాగే రెండవ వ్యక్తి ఏలియా ప్రార్థన. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం నుండి వాక్య భాగమును మనం చదివినట్లయితే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుమని ఏలియా ప్రార్థిస్తున్నాడు. అతడు ఇలాగ ప్రార్థించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసి, అంత శక్తి ఉన్నదన్నమాట విశ్వాస ప్రార్థనతో. అంతటి జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకల వేశారు. అంటే అద్భుతములు చేయ దేవుడు మన దేవుడు. విశ్వాసముగా మనం ప్రార్థించినట్లయితే అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. కొంతమంది నామకార్థంగా వస్తూ పోతూ ప్రార్థిస్తే ఆయన ఆలకించడు. మొట్టమొదటగా పాపుల మనవి ఆలకింపడు. మనల హృదయాలను దేవునికి ఇవ్వాలి, మారు మనసు పొందాలి, ఆయన బిడ్డలుగా జాగ్రత్తగా భక్తిగా బ్రతకాలి. అప్పుడు మనం అడగక ముందే మన హృదయ రహస్యములను ఎరిగిన వాడు మన అవసరతలైనా తీరుస్తాడు. మన కోరికలు కాదు కానీ మన అవసరతలు తీర్చే దేవుడు. అలాగే ఇక్కడ ఏలియా ప్రార్థన చేయగానే ఆ యొక్క అద్భుతములు జరిగినప్పుడు జనులందరూ చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. అలాగే మరియ కూడా ఆనాడు మరియ యేసుని అంటుంది, ప్రభువా, నీవిక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుంటున్న లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వచ్చాడు అనమాట. అప్పుడు నీ సహోదరుడు మరలా లేచునని ప్రభు చెప్తాడు. ఎప్పుడైతే ఆయన లేటుగా వచ్చేకి లాజరు చనిపోయాడో, ప్రభువా నీవెక్కడుంటే నా సహోదరుడు బ్రతికేవాడు కదయ్యా, చావకుండాను కదా అన్నప్పుడు, నీ సహోదరుడు మరలా బ్రతుకుతాడని ప్రభు చెప్పినప్పుడు మరి అనుకుంటది, అంత్యదినమున పునరుద్ధాన ముందు లేచునని ఎరుగుదునని అంటది. అంటే ఒకసారి గత కాలంలోను మరోసారి భవిష్యత్ కాలంలోను ఆమె మాట్లాడినది. అయితే ప్రభువు ఆ దినమునే లాజరును సజీవునిగా చేశాడు. అలాంటి ప్రార్థన ఫలితముగా ప్రార్థించి పొందుకునే బిడ్డలు చాలా మంది ఉన్నారు. అలాగే మనకేమైనా అవసరతలు వస్తే, మన కష్టం వస్తే, సంతోషం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు పాదముల దగ్గరికి వెళ్ళి మనం అడిగినట్లయితే ఆయన అన్నీ మనకు సరిచేసే దేవుడు, సమృద్ధిగా దయచేసే దేవుడు అనమాట. అలాగే ఈనాడు మనము ప్రభువు చేయే అద్భుత కార్యాల గురించి మనము ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా రక్షణ అనుగ్రహించే దేవుడు మన దేవుడు. రక్షణ అనేది ఉచితంగా దేవుని దగ్గర మనం పొందుకునేది, అది వెలబెట్టి కొనలేనిది. ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభు వారు సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి
ఆ పట్టణం గుండా పోచున్నప్పుడు ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగా కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. యేసు ప్రభు ఆయన వస్తున్నప్పుడు ఆ ఎరుకో పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ పట్టణంలో కూడా పోతున్నప్పుడు ఒక వ్యక్తి అనమాట, సుంకపు గుత్తదారుడు ధనవంతుడు జక్కయ్య. ఆయన యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు, కానీ పొట్టివాడైనందున జనలు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు ఆయన చూడలేక యేసు ప్రభు ఈ త్రోవలో రానే ఉన్నాడని ముందుగా పరిగెత్తి ఆయనను చూడడానికి ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్పగా జక్కయ్య త్వరగా ఆ చెట్టు దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. నేను ఈ ఇంటిలో ఉండవలసినది అని ప్రభు చెప్పాడు అనమాట. జక్కయ్య పరిశుద్ధత ఎప్పుడైతే యేసు ప్రభుని ఆహ్వానించాడో కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు. ఏంటి? అయ్యా, నా ఆస్తుల సగము బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లిస్తానని ఆయన చేసినటువంటి పనులన్నీ ఆయన ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన జక్కయ్య ప్రభువుని చూచాడు. అలాగే ఏదైతే నేను తీసుకున్నానో 4 గంతలు చెల్లిస్తానని ఒప్పందపడ్డాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు, విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. కీర్తన 51:17 కూడా వ్రాయబడింది. ఎప్పుడైతే మనము కొన్ని పనులు చేస్తామో అది తప్పని తెలుసుకొని ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపంతో మనం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అదే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. అలాగే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినదని ఆయన ప్రేమతో చెప్తున్నాడు. యేసును చూడాలని ఆశపడిన జక్కయ్య ఆయన కుటుంబము రక్షింపబడింది. ఒక జక్కయ్యే కాదు, ఆ కుటుంబము కూడా రక్షింపబడినది. దేవుని సేవకులను మన గృహాలకు మనం ఆహ్వానించుకున్నట్లయితే మన కుటుంబం బాగుపడుతుంది. దేవుని ఆశీర్వాదాలు కూడా మన కుటుంబంపై ఉంటుంది. ఈరోజు జక్కయ్య యేసు ప్రభుని ఆహ్వానించాడు. రక్షింపబడ్డ కుటుంబం సంతోషం ఆనందములతోటి కలిగిన కుటుంబముగా ఉన్నారు. ఇప్పటి వరకు మీరు మీ ఇంటి వారిను రక్షణ పొందని ఎడల ఈరోజే దేవుని యేసుని అంగీకరించుకున్నట్లయితే ఆ రక్షణ ఆనందము ఆ సంతోషము మన గృహాలకు కూడా వస్తుంది. యేసు కలిగిన కుటుంబము అది ఆనందమైన కుటుంబము, సంతోషాలు నిలయమన్నమాట. ఆయన ఎరగని కుటుంబాలు ఎలా ఉంటాయి? సాతాను యొక్క చేతిలో చిక్కుకొని ఉంటుంది. అశాంతి, ఆందోళన, కంగారు, భయము, దిగులు, చింత ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేడు ప్రభు ఆ రక్షణ జక్కయ్యకి ఇచ్చినటువంటి కుటుంబానికి ఇచ్చిన రక్షణ ఈరోజు నీకు నీ కుటుంబానికి ఇవ్వడానికి ఆయన వేచి ఉన్నాడు. కాబట్టి మన కుటుంబం రక్షింపబడాలంటే ఆయన చేతి కిందకు మనం వెళ్ళాలి. ప్రభు, మా కుటుంబాన్ని రక్షించయ్యా, నీ బిడ్డలం కదయ్యా అని మనం పశ్చాత్తాప హృదయముతో ఆయన మనం అడగాలి. అలాగే ఇక్కడ ప్రభు అంటున్నాడు రక్షణ కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచ్చిన భాగములో, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనములో, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుననే ప్రభు చెప్తున్నాడు. అంటే అనుకూల సమయము ఇదే, నీ మొర నేను ఆలకించాను, రక్షణ మందు నిన్ను ఆదుకుంటానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం కాబట్టి, ఇదిగో ఇదే రక్షణ దినము కాబట్టి ఈ దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. యెషయా గ్రంథంలో కూడా రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు, ఆయన చెవులు మందముగా లేవు, ఆయన హస్తము కురచగాలేదంట. కాబట్టి మనము బ్రతుకుతున్నామంటే, మన గుండె కొట్టుకుంటున్నదంటే అది దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ.
మనం శ్వాస గాలి పీలుస్తున్నామంటే అది దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ. కానీ అనుకోని గడియలో మరణము మనకు రావచ్చు, లేక రెండవ రాకడ రావచ్చు. ఈ దినమే, ఈ క్షణమే రావచ్చు. అప్పుడు మనం ఎక్కడుంటాం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి దినములాగా ముందు రోజులు కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడో రెండవ రాకడ వస్తుంది చెబుతున్నారు, వింటున్నాం, వెళుతున్నాము అనుకోకపోదు. కానీ మన జీవితాలు ఎలాంటి ఈ క్షణమైన మనము నిర్ధారించుకొని ఆయన రాకడ కనురెప్ప వాటున వస్తుందంటే ఎప్పుడో తెలియదు. కాబట్టి ఇదే నీకు నాకు చివరి దినమని మన జీవితాలను ప్రభువుకు మనం సమర్పించుకొని ఆయన చేతుల్లో ఉండాలి. కాబట్టి అపొస్తల కార్యములు ఆయన మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం రక్షణ పొందాలి. అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా మరి ఎవరి వలనను రక్షణ కలగదు, యేసు నామమునే మనకు రక్షణ మనం పొందాలి. ఎవరి ద్వారా? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను ప్రభు యొద్దకు రా. కాబట్టి మనం ఆయన ద్వారానే మనం రక్షణ పొందే వారముగా ఉండాలి. ఈ దినం అనుకూల సమయము కాబట్టి మనం ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన రక్షణ అనుగ్రహించే దేవుడు. రెండవదిగా ఆయన రెండంతలుగా మేలు చేయు దేవుడు. జకర్యా గ్రంథము 9:12 వచనములో రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మన దేవుడు ఎల్లప్పుడూ మేలు చేయవాడై ఉంటున్నాడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు, మంచి దేవుడు, జాలిపడే దేవుడు, రెండంతలుగా మేలు దయచేసి ఆశీర్వదించేవాడు. దాని నేడు మీకు మనకు దయచేసే దేవుడు. కాబట్టి మనం నమ్మాలి. ఆయన సహవాసములో, ఆయన కుటుంబంలో మనం చేరాలి. ఎప్పుడు ఆయనను స్తుతిస్తూ మనకున్న సమయంలో బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ ఆయన బిడ్డల సహవాసంలో ఈ విధంగా వాక్యం చెప్పే బిడ్డల సహవాసంలో ఉన్నట్లయితే మీకు ఎంతో సంతోషము. వెండి బంగారముల కంటే మనకు ఎక్కువ ఐశ్వర్యం ఏంటంటే దేవుని వాక్యము కలిగి మనము ఉండటము. అలాగే సంతానం కోసం అబ్రహాము అంగలార్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆదికాండం 22:17లో కూడా నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్రము తీరమందల ఇసుక వలెను ఈ సంతానములు సేముగా విస్తరింపజేసేదనని వాగ్దానం చేశాడు. ఆయన సంతానం లేనప్పుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆకాశ నక్షత్రాలను మనం లెక్కించగలమా? లెక్కించలేము. ఆ సముద్రానికి వెళతాం, అక్కడ ఇసుక ఉంటుంది, దాన్ని లెక్కించగలమా? అంత విస్తారమైనటువంటి ఒక సంతానాన్ని నీకు నేను దయచేస్తాను, రెండంతలుగా నీకు నేను మేలు చేస్తాను అంటున్నాడు. మొదటిగా భూ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అబ్రహాం పొందుకున్నాడు. మొదటిదిగా ఇస్సాకు ద్వారా వచ్చిన ఇశ్రాయేలు సంతానము, రెండవది క్రీస్తు ద్వారా వచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అబ్రహాం పొందుకున్నాడు. నేడు మనము క్రీస్తు సంతానమై ఉన్నాం కాబట్టి నిశ్చయముగా మనకు రెండంతలు మేలు చేసే దేవుడు. లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం ఆయన చేతి కింద మనం రావాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి. ఆ దేవా, నేను జీవించుచున్నది నేను కాదు కానీ నా జీవితంలో నీవుండయ్యని మనము ప్రార్థించి పొందుకునే వారముగా ఉండాలి. అలాగే యాకోబు గురించి కూడా ఆదికాండము 32లో కూడా యాకోబుకు రెండంతల ఆశీర్వాదము లభించింది. మొదటిది ఏంటంటే జ్యేష్ఠత్వపు హక్కును, రెండవది నిత్యుడకు తండ్రి యొక్క ఆశీర్వాదము. అందు నిమిత్తం అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీనని ఆయన ప్రార్థించాడు. ఆదికాండము 32వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనములో ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాను నిన్ను పోనీయనయను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకైన నీవెందు నిమిత్తమో నా పేరు అడుగుతావని అతని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాడు. కాబట్టి నీవు నన్ను ఆశీర్వదిస్తే నిన్ను నేను పోనీనని ఆయన
ప్రార్థనతో దేవుణ్ణి పోరాడి పొందుకున్నాడు. అలాగే యోసేపు కూడా రెండంతల మేలు లభించింది. మొదటగా యోసేపు యుద్ధ కుమారులకు ఎఫ్రాయిము మనిషి అని వారు 2 గోత్రములకు అలాగే తండ్రి యొక్క ఆధిక్యతను కూడా ప్రభు వాళ్ళకి దయచేశాడు. అలాగే చెప్పుకుంటూ పోతుంటే భక్తులకు ఏబుకు కూడా 200 మేలు లభించింది. ఆస్తి సంతానం అంతా ఒక్క రోజులోనే మాయమైపోయినప్పుడు అతడు ఏమంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయినను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుని ప్రార్థిస్తున్నాడు. మనమైతే మన కష్టం రాగానే ఏం దేవుడు, నేను ఇంత భక్తిగల జీవితం జీవిస్తున్నా, నాకే రావాలా, నా కుటుంబానికే రావాలని మనము దూషిస్తాము, అనుమాన పడతాం. కానీ ఏవైతే సమస్తమును ఆస్తి బిడ్డలు మొత్తం పోయినా కానీ ఆయన దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. కాబట్టి పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. అలాగే హన్నా కూడా, ఆమెకు సంతులేని హన్నాకు ఆమె భర్త రెట్టింపుగా ఆయన ఇస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇస్తున్నాడు భర్త. ఆ ప్రకారం కూడా ప్రభువు కూడా హన్నాకు మొట్టమొదటిగా ఆయన ప్రార్థించినప్పుడు షీలోహ్ మందిరములో ఆమె ప్రార్థన ఆలకించి ఆ ప్రవక్తకు సమూయేలును మొదటిగా అనుగ్రహించాడు. ఉన్నతమైన తన పని కొరకు ఆయనని ప్రత్యేకపరుచుకున్నాడు. సమూయేలుతో కాక తర్వాత ఇంకా 5 బిడ్డలను దేవుడు లోకానుసారముగా ఇచ్చి హన్నాను ఆశీర్వదించాడు. ఆమె గొడ్రాలనే నిందతో ఏడుస్తూ ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబుగా సమూయేలునిచ్చాడు, ఇంకా 5 బిడ్డలను ఇచ్చాడు. అలాగే మనకేది అవసరతలు ఉన్నదో వారిని బట్టి మనము ప్రార్థించినట్లయితే మన ప్రార్థన ఆలకించి అవన్నీ కూడా దయచేసే దేవుడు మనకున్నాడు. మన కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఇతరుల దగ్గరకు పరిగెత్తకుండా మనము దేవుని అడిగినట్లయితే అవన్నీ ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇక లోకస్తులైతే సహాయం చేస్తారు, సమయం వచ్చినప్పుడు దాన్ని దెప్పి చెప్తారు, నేను ఆ సహాయం చేశాను, ఇది ఇచ్చాను అంటాడు. కానీ మన దేవుడు మళ్ళీ అడుగుతాడా? అడగని దేవుడు, సమస్త మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు. అలాగే ఎలీషా కూడా రాజుల 2వ గ్రంథంలో కూడా ఆనాడు ఎలీషాకు ఒక కోరిక ఉంటుంది. ఏంటంటే ఏ విధము చేతనైనను ఏలియా మీద ఉన్న ఆత్మాభిషేకము తనకు రెట్టింపుగా లభించవలని ఆయన కోరుకుంటాడు. ఆ విధంగానే ఆ ప్రకారం దేవుడు ఎలీషాను 2 వరములతో నింపాడు. అలాగే మనం ప్రార్థించినట్లయితే ఎఫెసీ 3:20లో కూడా అడుగు వాటి కన్నిటికంటే ఊహించు వాటి కన్నిటికంటేను అత్యధికముగా క్రియ చేయుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థించి ఆ శక్తిమంతుడైన దేవుని ప్రార్థించి మనము ఈవులను పొందుకునే వారముగా ఉండాలి. అంతేకాకుండా నేడు విడుదల కలుగు చేయ దేవుడు, విమోచన విడుదలను మనకు కలుగు చేసే దేవుడు. అలాగే మోషే ఇశ్రాయేలుతో అంటున్నాడు, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరకుండియే చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులనిక మీదట మరి అన్నడను మీరు చూడరు, మీరు చూస్తూ ఉండండి, జయము మీకు కలుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి నేడు మీకు విమోచన, నేడే విడుదల, నేడు ప్రభు మీకు జయము కలుగు చేయనని. అవును, నేడు మనకు ఈ ఐగుప్తీయులను ఎన్నటికీ చూడరు. ఒకవేళ ఇప్పటి వరకు ఎన్నో శాపాలు, రోగాలు, రుణబాధలు వెంబడించి ఉండవచ్చునైతే కానీ దేవుడు ఆ సమస్యలన్నీ కూడా తీసివేస్తాడు. ఎందుకు? దేవుని వైపు చూడాలి, లోకము వైపు కాకుండా ఆ దేవుని వైపు చూచినట్లయితే ఆ బాధలన్నీ నుండి మనల్ని విడుదల చేస్తాడు. కాబట్టి యెహోవా పక్షమున మన పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు ఊరకే ఉండి చూస్తూ ఉండాలి. అవును, ప్రభు మన పక్షమున యుద్ధం చేయును. కాబట్టి నేడు చూచుచున్న ఇశ్రాయేలునికి ఎన్నడూ మీరు చూడని మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలుతోటి. అలాగే యోహాను 1:12లో కూడా తనను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ ప్రభు తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించారు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారికి అందరికీ ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలు, ఆయన బిడ్డలు అవటానికి ఆయన అధికారం ఇస్తాడంట. ప్రభు మన పక్షాన వ్యాజ్యమాడి మన పక్షాన యుద్ధం చేయాలంటే మనం ఆయన ప్రజలమై, ఆయన బిడ్డలమై మనము ఉండాలి. అప్పుడే మనకు జయాలను కలుగు చేసే దేవుడు. ప్రభు ఎంతో నమ్మకం
నమ్మదగిన వాడు, మన కార్యాలను సఫలపరిచే దేవుడు. కాబట్టి మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి. కీర్తనల 38 138 కూడా అంటున్నాడు, 8వ వచనము 7వ వచనములో, నీ కుడి చేయి నన్ను రక్షించును అంటున్నాడు. భయముతో వడికిన ఇశ్రాయేలుకు ఆదనమే రక్షణ కలిగజేశాడు. లక్షలాది మంది ఐగుప్తీయులను ఎర్ర సముద్రములో ముంచివేశాడు. వాళ్ళని ఆరిన నేల మీద నడిపించాడు ఇశ్రాయేలును. వాళ్ళని వెంబడించే ఆ యొక్క శత్రువులను, ఐగుప్తీయులను ఆ సముద్రాన్ని పాయలుగా చేసి వాళ్ళ మధ్యలోకి రాగానే మళ్ళా నీళ్ళని ఒకటిగైపోయి ఆ నీళ్లలోనే, ఆ సముద్రములోనే వాళ్ళని ముంచివేశాడు. అలాగే దేవుని బిడ్డలారా, విశ్వాసముతో దేవుని వైపు చూచినట్లయితే నేడు చూచిన ఐగుప్తులను మీరు ఎన్నడూ చూపరని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని అలాగే నేడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. నీ ముందున్న సమస్యలని తీసివేసి దేవుని వైపు చూచినట్లయితే ఆయన కృపలకు మనము పాత్రలమవుతాము. ఆ యొక్క రుణాల నుంచి, విమోచన నుంచి, కష్టాల నుంచి మనకు విడుదల కలుగజేసే దేవుడు. మనము కూడా విడుదలను, ఆ యొక్క విమోచనమును కలుగజేస్తాడు. కాబట్టి ఆయన వైపు చూచే బిడ్డలంగా మనము ఉండాలి. అలాగే పరిశుద్ధపరచుకోవాలి. ఈనాడే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. యెహోషువ 3:5 కూడా యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోవడని జనులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడే అవన్నీ జరుగుతాయి. పరిశుద్ధపరచుకోవాలి మనల్ని మనము. అద్భుతాలు ప్రజలు అద్భుతాల కొరకు కనిపెట్టుతున్నారు. కాబట్టి మీ ఎడల ప్రభు అద్భుత కార్యాలు చేసిన ఎడల మీ కుటుంబాలు యేసును వెంబడిస్తాయని చెప్పుకున్న మాకు అద్భుతాలు చేస్తేనే మేము ప్రభును వెంబడిస్తామని కొందరు అనుకుంటున్నారేమో. కానీ మనం పరిశుద్ధంగా ఉంటేనే ఆయన కార్యాలు చేయగలరు. కాబట్టి మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోకుండా మంచి కార్యాలు, మంచి అద్భుతాలు మా కుటుంబాలకు కావాలంటే అవి దేవుడు అనుగ్రహించడం. మొట్టమొదటిగా మన కుటుంబం, మనము దేవునికి బిడ్డలు, ఆయన ఆధీనంలో మనము ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలన్నాడు. రేపు నేను నిశ్చయముగా అద్భుతాలు చేస్తానన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధత విషయంలో దేవుడు పట్టుదల కలిగి ఉన్నాడు. మీరు పరిశుద్ధులై ఉంటేనే నేను కార్యములు చేస్తానని చెప్తున్నాడు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 వచనంలో కూడా మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రపరచు. ఎప్పుడైతే పవిత్రత రావాలంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి మన పాపాలన్నీ క్షమిస్తాడు. ఎలాగా? సిలువలో తన విలువైన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను ఎర్రనమైనటువంటి పాపములు ఆయన తెల్లని హిమము వలె చేస్తాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థిస్తామో ఆయన పరిశుద్ధత అనుగ్రహించే దేవుడు. కాబట్టి లూకా సువార్త కూడా పాపి సుంకరి ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఆయన పాపినైనా నన్ను కరుణించమంటున్నాడు. అయితే సుంకరి లూకా సువార్త 18:13 దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకై నేను ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాడు. అయ్యా నన్ను కరుణించయ్యా. ఆకాశం వైపు కూడా చూడడానికి ఆయనకి ధైర్యం చాలక తన్ను తాను తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. సుంకరికి ప్రభువుని కలిగి పరిశుద్ధపరిచాడు. ఆ యొక్క ప్రార్థన ఆలకించి ఆయన పరిశుద్ధపరిచాడు. అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రభు కోరుకునేది ఏమిటంటే పాపమును గూర్చిన పశ్చాత్తాపము. పాపము ఒప్పుకున్నట్లయితే ప్రభు ఆ పరిశుద్ధతను నీకు నాకు అనుగ్రహిస్తాడు. అలాగే మీరు ప్రతిష్ఠిత జనము, పరిశుద్ధులైన యాజక సమూహము కాబట్టి నేడు పరిశుద్ధ పరుచుకుని ద్వితీయోపదేశకాండము 7:6 వ్రాయబడి ఉన్నది. అలాగే తెస్సలోనిక మొదటి పత్రిక 5:23 కూడా సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును. ఆయన సమాధానకర్త కాబట్టి ఆయనే మనల్ని పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభుని యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడును గాక. కాబట్టి ఆయన రాకడ పర్యంతము మనము పరిశుద్ధతగా జీవించాలి. ఆయన రాకడ ఎప్పుడు మనకు తెలియదు. కాబట్టి మన ఆత్మలను, మన జీవమును, శరీరమును ప్రభుని యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగా మనం ఉంచుకోవాలి.
అలాగే ప్రకటన గ్రంథంలో కూడా అంటున్నాడు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్మని ప్రభు చెప్తున్నాడు. అలాగే మనం సిద్ధపడాలి. దేవుని యొక్క రాకడికి మనము సిద్ధపడి ఆయన బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి మనము తీర్మానం చేసుకోవాలి. అలాగే విజయాలను అనుగ్రహించే దేవుడు. ఆనాడు అతను యెహోవా నేను నా చేతికి అప్పగించనని ఆ యొక్క ఫిలిస్తీయులతో గొల్యాతు ఛాలెంజ్ చేస్తున్నాడు. గొల్యాతును చంపి నా దావీదు విజయమును పొందెను. దేవుడు విజయం కలుగజేసే దేవుడు. ఇశ్రాయేలు పక్ష గొప్ప రక్షణ అనుగ్రహించాడు. గొల్యాతు ఎంత ఎత్తునున్నాడు, అన్ని యుద్ధములు అన్ని ఆయుధాలు పెట్టుకున్నాడు. కానీ ఈ యొక్క దావీదు చిన్న యెషయా కుమారుడైన దావీదు చిన్నవాడు. కానీ దావీదు అంటున్నాడు, నాకు విజయాలను కలుగు చేస్తాడు దేవుడు అని. ఆయన ముందు చేసినటువంటి మేళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. యుద్ధము యెహోవాదే, ఆయనే నా చేతికి నిన్ను అప్పగించునని దావీదు చెప్తున్నాడు. గొల్యాతును 5 రాళ్ళు తీసుకున్నాడు, వడిసెలో పెట్టుకున్నాడు. ఒకటి గిరగర తిప్పి అతని కణత మీద కొట్టాడు. అంత పెద్ద ఎత్తైనటువంటి ఫిలిస్తీయుడు గొల్యాతు కింద పడిపోయాడు. అతన్ని చంపివేసి దావీదుకు విజయాన్ని అనుగ్రహించిన దేవుడు. అలాగే రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆమె ఆ రోగము కలిగిన స్త్రీ యేసు వద్దకు వస్తుంది. 12 సంవత్సరాలు ఆమె బహుగా బాధపడింది. తన ఆస్తి యావత్తు అమ్మినది వైద్యులకు ఇచ్చి ఆమె స్వస్థత లభించలేదు. ఎంతో యాతన పడింది. అన్ని డబ్బులు పోగొట్టుకుంది, కానీ స్వస్థత లేదు. కానీ ఒక దినాన నేడు నేను యేసుప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత పొందుతానని ఆమె తీర్మానం చేసుకుంది. ఆ యేసుప్రభు ఉన్నప్పుడు ఆయన వస్త్రపు ముట్టి స్వస్థత పొందింది. రక్తస్రావ రోగము నుండి ఆమె విముక్తి పొందినది, విడుదల కలిగినది. ఎందుకు? ఆమె విశ్వాసము. కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానం గల దానిపై వెళ్ళుమని ప్రభు చెప్పాడు. అంటే మనం కొంతమంది ప్రార్థించమని అడుగుతాం, కానీ మన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థించుకోవచ్చు, కానీ ఇతరుల చేత మనము దేవునికి అడిగితే అవన్నీ నన్ను అడుగము అనేక జనములకు నీకు స్వాస్యముగా అనుగ్రహిస్తాను అన్నాడు. కాబట్టి ఈ యొక్క రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ దేవుని విశ్వాసముతో వస్త్రపు చెంగులు ముట్టినది, ఆ రోగము నుండి విముక్తి పొందినది. అలాగే మన కార్యాలను సఫలపరిచే దేవుడు. ఈనాడే నీ కార్యం నేను సఫలపరుస్తాను అన్నాడు. అలాగే ఆదికాండం 24:12 కూడా నా యజమానుడు అబ్రహాము దేవుడని యెహోవా నేను వచ్చిన కార్యంలో త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహింపమని ఆయన అబ్రహాము తన పెద్ద దాసులకు ఎలియాజరు అబ్రహాం ఒక బాధ్యత అప్పగిస్తాడు. నీ వెళ్ళి తన కుమారుడైన ఇస్సాకునకు సరిపడు జీవిత భాగస్వామిని కనుగొనమని ఆ బాధ్యతను తన పెద్ద దాసుడైన ఎలియాజరుకి ఇచ్చినప్పుడు, ఆ బాధ్యత వివాహ కార్యమును ఏర్పాటు చేయవలసిన బాధ్యత, గుణవతి అయిన భార్యను వెతుకు ప్రయత్నం కూడా ఎలియాజరు బయలుదేరినప్పుడు ఈ ఆసక్తికరమైన ప్రార్థన చేశాడు. అయ్యా, నా యజమానుడు అబ్రహాము దేవుడని యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేయి, అబ్రహాం మీద నీ అనుగ్రహము చూపుమని ఎలియాజరు ప్రార్థన చేసినప్పుడు తక్షణమే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. ఎలియాజరు హృదయ వాంఛ ఆ ప్రకారమే రిబ్కా వచ్చి నీరు చేదిపోసింది, వంటలకు నీరు చేదిపోసింది. ఎలియాజరు గుణవతి అయిన భార్యను కనుగొన్నాడు. తక్షణమే అతడు ఏం చేస్తాడంటే, సరి అయిన మార్గముందు నన్ను నడిపించిన నా దేవా నీకు స్తోత్రం అని తల వంచి యెహోవాకు ప్రార్థించాడు, మ్రొక్కాడు. అలాగే మనం ఏమన్నా అవసరతలు ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తే ఆయన దేవుడు సఫలపరిచే దేవుడు. విశ్వాసముగా నేను పొందగలను, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని మనం ప్రార్థిస్తే అవి తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన బిడ్డల ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, భవిష్యత్తు కొరకు ఎలియాజరు వల్ల ప్రార్థించినట్లయితే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మన కార్యాలను సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు విశ్వాసముతో నీ అక్కర్ల గురించి ప్రార్థించి అవన్నీ సఫలపరుచుకో. దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబం ఉండేలాగా ప్రార్థించే వారముగా ఉండాలి. అలాగే నేడు ఆశీర్వాదిస్తానంటున్నాడు దేవుడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను అని
కీర్తనకారుడు అంటున్నాడు. మరి ఆసక్తికరమైన సంగతి తెలియజేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. 115వ సంకీర్తన 12వ వచనములో ఆయన ఎప్పుడూ మనల్ని మర్చిపోలేదంట. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు అంటున్నాడు. అలాగే యేసు ప్రభువారు ఆరోహణము కాక మునుపు పునరుద్ధారుడైన క్రీస్తు తన శిష్యులను బేతనీయ వరకు తోడుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అనే మొట్టమొదటి మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాలేదు. కాబట్టి ఆయన ఆశీర్వాదాలు మనకు కావాలంటే, ఆయనను మనం పొందుకోవాలంటే మనం ప్రార్థించే వారముగా ఉండాలి. ఆయన సన్నిధానంలో మన సమయాన్ని గడిపే వారముగా ఉండాలి. అలాగే సామెతల గ్రంథములు కూడా, దేవుల వలన వచ్చు ధనము ఆశీర్వాదకరముగా ఉండును, సమాధానకరముగా ఉండును, ఆ సంపద మీకు మీ బిడ్డలకు తరతరములుగా ప్రయోజనకరముగా ఉండని అంటుంది. అయితే అడ్డదారిలో వచ్చేటువంటి సంపాదన ఊరికే ఖర్చు అయిపోతుంది, నెమ్మది ఉండదు. కాబట్టి ఐశ్వర్యం మీద మనం, ప్రభు ఐశ్వర్యం మీద, ఆయన మీద మనం ఆనుకుని ఉండాలి. ఆయన ఇచ్చే ఐశ్వర్యంలో సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుంది. కానీ అడ్డదారిలో లంచాలతోటి మనం ఈ లోకంలో సంపాదించే సంపాదనలో మనము నెమ్మది ఉండదు. అది ఐశ్వర్యమే కానీ అది మనకు నెమ్మది ఉండదు. కాబట్టి దేవుని వలన వచ్చే ఐశ్వర్యం కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని సేవిస్తామో అప్పుడు నీ ఆహారము నీ పానమును దీవింపబడును, నేడు మీకున్న వ్యాధులన్నీ తొలగింపబడును. మరి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన సేవిస్తామో హృదయపూర్వకముగా, అప్పుడు నీ ఆహారం అంటే మనం తినే ఆహారము, మన తాగే పానీయం అన్నీ కూడా దీవింపబడతామంట. మీకున్న వ్యాధులు కూడా తొలగిపోతాయి. రెట్టింపు ఆశీర్వాదాలు, ఆరోగ్యాన్ని దయచేసే దేవుడు. కాబట్టి అలాగే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఆయన మీద ఆధారపడి దేవుని యందు మన భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికంట మేలు కలుగుట సమస్తమును, మనకి ఏది అవసరతలో దేవుడు తెలుసు కాబట్టి ఆయన సమస్తమును తన బిడ్డలకు సమకూర్చే దేవుడు అంట. కాబట్టి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కాబట్టి వెండి బంగారముల కంటే దేవుని ప్రేమించే వారికి దేవుడు ఆ మనుష్య హృదయాన్ని గోచరము కాలంటే ఐశ్వర్యాలను, ఆశీర్వాదాలను ప్రభు చెంత ఉన్నాయి. కాబట్టి మనం ఆయన బిడ్డలంగా ఆయన రెక్కల చాటున మనము ప్రార్థించినట్లయితే మనం అంది పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా రక్షణ అనుగ్రహించే దేవుడు, మన వ్యాధులు, బాధలు, మన ప్రాణములు విమోచించే దేవుడు, విడుదల కలిగ చేసే దేవుడు. అలాగే సంతులేని ఒక హన్నాకు రెట్టింపుగా ఆయన ఆశీర్వాదాలను, బిడ్డలను ఇచ్చాడు. అలాగే నా తర్వాత ఆయన పరిశుద్ధతగా జీవించే వారికి ఆయన విజయాలను అనుగ్రహించేవాడు. మన తగ్గింపు ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, విజయాలను కలుగ చేసే దేవుడు, మన కార్యాలను సఫలపరిచే దేవుడు. మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాలను మనం ప్రార్థించినట్లయితే ఆశీర్వదించే దేవుడు. కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనము మెండైన ఆశీర్వాదాలు పొందుకునే వరముగా ఉండాలని కోరుకుంటూ, దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాము. మహోన్నతుడు, జీవంగల తండ్రి, పరిశుద్ధుడ, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామముకు వేల కొలది స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదనాన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థించినట్లయితే నా ప్రభు అన్ని పొందుకునే బిడలంగా మేము విశ్వాసంగా ప్రార్థించి, నా తండ్రి మేము నీ అడుగు జాడలు నడిచే బిడలగా నీ కృపల మమ్మల్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మా పాళెంలో నా తండ్రి ఎంతో మంది నా తండ్రి
నీ బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడిన ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి నీ కుటుంబంలో నీ బిడ్డలుగా స్వాస్థ్యంలో ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో ఈ యొక్క కోడికను నా తండ్రి ఎవరి బిడ్డలు ఎంత ప్రయాసతో నా ప్రభ ఏర్పాటు చేసి ఉండగా రాకడ పర్యంతము నీ యొక్క సేవలో వాళ్ళు నా తన సేవ చేసే భాగ్యాన్ని ఆ బిడ్డలకు ఇచ్చినందుకు వందనాలు. కుటుంబాలను మెండారుగా దీవించండి. ఇంతవరకు నా ప్రభావం చేసే కష్టార్జిత చేతి పనిని ఆశీర్వదించమని అడుగుతున్నాము. ఇదిగో నా ప్రభ బంత మరియమ్మ గారు ఆరోగ్యము సరిగా లేదు నా ప్రభ. ఆ బిడ్డకు మీ యొక్క శక్తిని బలమును ఆరోగ్యము దయచేయండి. కాళాస్త్ర సుశీలమ్మ వందనం గారి హాస్పిటల్లో ఉన్నారు నా ప్రభ. నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థ దయచేయండి. అలాగే సుశీలమ్మ కాంతారావు గారు హాస్పిటల్లో ఉన్నారయ్యా. నీ బిడ్డలు నా తండ్రి ప్రతిదినము నా తండ్రి నీ వాక్యాన్ని విని భయభక్తులు గల బిడ్డలు నా ప్రభ. ఆ బిడ్డలు నా తండ్రి మీరు ఆదరించండి. అలాగే సాంసన్ ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు, బలహీన స్థితిలో ఉన్నాడయ్యా. నా తండ్రి మీ యొక్క విలువైన రక్తాన్ని యవన రక్తాన్ని బిడ్డలపై ప్రోక్షించి ఎముకల్లో నరములో కండరాల్లో నా తండ్రి నీ శక్తిని బలము నా తండ్రి అనుగ్రహించి ఆ బిడ్డలు నా తండ్రి కోలుకొని ఇంటికి వచ్చి నిన్ను సాక్షిగా నా తండ్రి సాక్ష్యం పలికే బిడ్డలుగా నీ సాక్షిగా బిడ్డలు నిలబెట్టుకోండి. అలాగే ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు నా ప్రభ. మా పాలవులో ఉన్న ప్రతి బిడ్డలు నా తండ్రి మంచి మార్కులు సంపాదించుకు ఉన్నత స్థానంలో ఉండి నీ నామ ఘనత కోరిక నా తండ్రి వాళ్ళని నా తండ్రి వాడిని ఏర్పాటు చేసుకోమని అడుగుతున్నాము. కాపర్ల కుటుంబాలు ఉన్నారు నా తండ్రి, ఎంతోమంది వివాహాల కోసము ఉద్యోగాల కోసము గర్భఫలాల కోసం ఉన్నారు నా ప్రభ. అట్ట బిడ్డలను మీరే కనుదృష్టి ఉంచండి. వృద్ధులను నా తండ్రి విధవరాలను నా తండ్రి మీరే కనికరించండి. అనారోగ్య పరిస్థితుల్లో మరణ పడకల్లో ఉంటున్న బిడ్డలను మీరే ఆదరించండి. ఇదిగో నా తండ్రి అప్పులు ఊబిలో ఉన్నారు నా తండ్రి, శాంతి సమాధానాలు కుటుంబాలు ఉంటాయి నా తండ్రి. అటువంటి కుటుంబాలకు మీరే నీ శాంతిని సమాధానం అనుగ్రహించే రక్షణ కలుగు చేయమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళలో ప్రతి ఒక్క కుటుంబము నా తండ్రి నీ నామ కొరకు ఘనత కొరకు నా తండ్రి జీవించుటకు నా తండ్రి కుటుంబాలను దీవించండి. మా పాళెంలో ఎలాంటి కీడు లేకుండా నీ కౌగిట్ల భద్రపరచుకోండి. మంచి నా తండ్రి మంచి బిడ్డలుగా నా తండ్రి మంచి పాళెముగా మంచి పేరు ప్రఖ్యాతి గల వారుగా మమ్మల్ని మీరే నా తండ్రి నీ సరిదారంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మెండారా దీవించమని ఇదిగో నా తండ్రి మా పాలన చుట్టూ నా తండ్రి నీ యొక్క దూతలను కంచెగా ఉంచి ఎలాంటి చెడు తలంపులు నా తండ్రి దుష్టుని యొక్క బాణంలో లేకుండా నీ కృపలో నీ తండ్రి నీ కౌగిట్లా భద్రపరుచుకోమని జన దీవెనలతో నింపమని యేసు జీవము గల పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మరుదిన ఆహారం లేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.